హాయ్, నేను మీ హోమ్ ఫుడ్. ఫస్ట్గా జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, టమాటా, అదే మనం చిన్న ముక్కలు కట్ చేసుకుని బెండకాయ, ఒక పెనం తీసుకున్నాం, ఆయిల్ పోసాను, పోపులు, బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ముందుగా తీసుకున్న జీలకర్ర కొంచెం బాగా వేగాలి, ఎందుకంటే అది పచ్చివాసన వస్తుంది. అదేవిధంగా ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది చాలా టేస్ట్ వస్తుంది, ఫ్రై బాగుంటుంది. ఫ్రైకి ప్రతిదీ కూడా మిక్స్ అవుతుంది. నేను హోమ్ ఫుడ్ పెట్టానండి. నా ఛానల్ కొత్తగానా నా యొక్క వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి నేను ఆదేశిస్తారని కోరుకుంటున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత, వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఇందులో ఒక చిట్కా చెప్తానండి. టమాటా ముక్కలు బేగా మగ్గాలి అంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గుతుందండి, అంటే జ్యూస్ టైప్లో. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తానండి. చిటికెడు సాల్ట్ అండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా బాగా మగ్గిందండి, చూడండి. ఇప్పుడు మనం ముందుగా తరుగుకున్న బెండకాయ ముక్కలు తీసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనం ముందుగా పెట్టుకున్న ఈ పోపులు, ఈ మిరపకాయ, ఎల్లుల్లిపాయ ఇవన్నీ మిక్స్ అవుతుందండి. సాల్ట్, బాగా మిక్స్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక బెండకాయలు మగ్గి ఉడుకుతుందండి. ఇలా కలుపుకోవాలండి. ప్రతి 5 minutes ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ప్రతి ముక్క
పక్క అటు ఇటు తిరగడం వల్ల ప్రతిదానికి వేడి తగిలి బాగా మగ్గుతుంది. బెండకాయ ఫ్రై బాగా మగ్గిపోయిందండి. బెండకాయ ఫ్రై రెడీ. నా కాన్సెప్ట్ నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎన్నో వంటలు మీ గురించి నేను పెడతానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.